సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఏంట్రా ఇడు ఇంత పొద్దున వచ్చి గోయిందలు పెడతా అనుకుంటున్నారా? ఉందండి, ఈరోజు శ్రావణ శనివారం కదా, అందుకేనండి మనం ఇప్పుడైతే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నటువంటి బసిరికొండ దగ్గరికి అయితే వచ్చేసాం. మదనపల్లి వాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ బసిరికొండని మరో తిరుమలగా అయితే ఇక్కడ ఉన్న దేవునిని పూజించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న బసిరికొండకి తిరుమల కొండకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు ఈ యొక్క బసిరికొండ విశిష్టత ఏంటి అన్న విషయంపై మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. ఈ బసిరికొండకు సంబంధించిన కమిటీ మెంబర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ శ్రావణ మాసంలో జరిగే విశేషాలు అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే అన్న, మీ పేరు? వెంకట సుబ్బారెడ్డి. వెంకట సుబ్బారెడ్డి గారు. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బసిరికొండ అనేది చాలా ప్రాముఖ్యత గాంచింది అని చెప్పి అంటున్నారు. సో ఏంటి ఆ విశేషం ఏంటి? ఈ గుడికి చాలా చరిత్ర ఉందండి, పురాతన చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి ఆయమ్మ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ తిరుగుతూ ఉండి ఈ కొండ పైన కూడా ఒక పాదం పెట్టి ఈ కొండ భరించలేకపోతే మళ్ళీ తిరుమలలో పాదం పెట్టినట్లు ఇక్కడ పురాణ శాస్త్రం ఉందండి. శాస్త్రం ఉంది, బీటీ కాలేజీలో ఉందండి. అది పాదం కూడా ఉంది కొండపైన. ఆ పాదం దగ్గరే మేము పురాతన శ్రీకృష్ణదేవరాయలు కట్టిన గుడి అది. ముందు పాదం మాత్రం ఉన్నింది. ఇప్పుడు మేము కమిటీగా ఏర్పడి మా కమిటీ వాళ్ళు కృషి చేసి ప్రజలంతా చేయూతనిస్తే వెంకటరామ స్వామి శ్రీదేవి భూదేవి పైన ప్రతిష్ఠ చేశాము. ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠ చేశాము. ఆంజనేయ స్వామి గరుక్మంతుని ప్రతిష్ఠ చేశాము. పైన ఆర్చికి స్టోర్ మోహనాన్ని పెద్ద ఆయన దాత ఇచ్చారు. ఈ మెటికలకు మా ప్రెసిడెంటు సుధాకర్ నాయుడు గారు, మళ్ళీ వచ్చి రెడ్డప్పరావు గారు, ఇంకా ఆయన తరపున ఊర్ల పెద్దలు గంగాధరపు రామదాస్ చౌదరి గారు, ఇటువంటి పెద్దలందరూ చేయూతనిచ్చి గుడి డెవలప్మెంట్కు 1246 మెటికలు వేయడానికి వాళ్ళు మాకు ప్రోత్సాహం ఇచ్చి వెనకనింటి మాకు ఇది చేసినారు. మా కమిటీ మెంబర్లు అయితే ఏమి, మా ట్రెజరర్ అయితే ఏమి, పైన వైస్ చైర్మన్ ఉన్నాడు నాగభూషణం అని స్వామి ఉన్నాడు. ఇంతకుముందు నిచేతు స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేతిలో కూడా మంచి డెవలప్ అయింది. గుడి పైన ఈ సంబంధించిన ఎన్ని సంవత్సరాలుగా అయింది? ఇది మేము పుట్టక ముందు నుండి ఉందండి. ఇది రాళ్లతో మంటి గుడి ఉన్నింది, ఖాళీ పాదం ఉన్నింది. కనీసము గేట్లు కానీ ఏం లేవు. ఈ శ్రావణ మాసం వస్తే ఎవరో ఒక ఆయన స్వామి వచ్చి పూజ చేస్తూ ఉన్నాడు, చేసుకొని పోతా ఉన్నారు. అంతే తప్పితే ఏమి ఇట్లా అభిషేకాలంట పూజలంట ఈ దారులు ఏం లేవు. మేము మా దగ్గర నుండి 10 ఏళ్ళ నుండి మేము ఇంప్రూవ్ చేస్తాము. ఏదో ఒక డెవలప్మెంట్ తెద్దాము గుడిని అని చెప్పి మేము ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ ద్వారా ఊర్లో అందరినీ ప్రజలను పబ్లిక్ని ప్రోత్సాహం తీసుకొని సంబంధించిన పూర్వీకులు ఎవరైనా ఉన్నారా? అంటే పెద్దవాళ్ళు ఎవరున్నా, పూర్వీకులు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన నూతి రాధాకృష్ణ, ఆయనకు ఒక్కనికి తెలుసు. ఆయన దగ్గర ఉన్నాయి దీని జాతకాలంతా. ఆయన వచ్చేవాడు కాదు, మనకు ఏం చెప్పేవాడు కాదు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ లొకాలిటీలో నివాసం ఉన్నాం కాబట్టి మనం టెంపుల్ని డెవలప్ చేయాలి. ఎలాంటి పూజలు చేస్తా అంటారు? ప్రతి శనివారం అభిషేకం జరుగుతుంది. ప్రతి శనివారం అభిషేకం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం
విశేషంగా పూజలు జరుగుతాయి. ఎక్కడి నుంచి వస్తారు మొత్తం జనాభా అంతా? మొత్తం ఎక్కడెక్కడి నుంచి బయట ఊర్ల నుంచి కూడా వస్తారు. ఈ మాసంలో మటుకు శ్రావణ మాసము ఈ 4 వారాలు వచ్చినా 5 వారాలు వచ్చినా చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ, చుట్టుపక్కల పొంగనూరు కానీ, పీలేరు కానీ, వాయిలపాడు కానీ ఇట్లా దీని గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చిపోతారు శ్రావణ మాసంలో. ఓకే. ఇప్పుడు ఈ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ శివాలయంలో డొనేషన్ చేసినారు. ఉత్సవ విగ్రహాలు అంటే ఏం చేస్తారు? ఇది ప్రతి పౌర్ణానికి గిరి ప్రదర్శనం చేస్తాం. ఈ కొండ చుట్టూరా గిరి ప్రదర్శన చేస్తాం. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఈ 4 శనివారాలు ఖచ్చితంగా జరుగుతాం. తర్వాత పౌర్ణానికి సాయంకాలం 6 నుంచి 9, 10 అవుతుంది తిరుక్కొని వచ్చేందుకు. మనం ఎప్పుడైతే వినాయకుని అయితే దర్శించుకున్నాం, తర్వాత అయితే ఇక్కడి నుంచి అయితే కొండ ఎక్కేకి మొదటి మెట్టుకి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పాదాలు కూడా అయితే ఇక్కడ పెట్టారు. చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతాం. సేమ్ తిరుమల ఎక్కినట్టే ఉంటుంది నాకు తెలిసి. సో ఇక్కడైతే మనం ఎంట్రన్స్లో మనకు రాగానే వినాయకుడి తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత వచ్చి గరుడ మన స్టాచ్యూ అయితే ఇక్కడ పెట్టారు. వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి కీలకమైన వాళ్ళు అని చెప్పుకోవచ్చు మనం. సో అదేవిధంగా మనం ఇంకా మెటికల్ ఎక్కి పైకి వెళ్ళి ఇంకా మంచి విజువల్స్ చూసే ప్రయత్నం అయితే చూద్దాం. అదేవిధంగా ఇంకా దేవుని యొక్క విశిష్టత అయితే తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. గోవింద. ఈరోజు ఆఖరి శ్రావణ శనివారం సందర్భంగా ఇక్కడ భగవంతుడు సాక్షాత్ వెంకటరమణుడు పాదం పెట్టిన స్థలం అండి. ఇది మన మదనపల్లికే ఇది ఒక తలమానికము. ఇక్కడ నేను రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంత బాధపడి కాళ్ళ నొప్పులు ఉన్నాయి వచ్చాను, బట్ కానీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన స్థలము. అందులో మన మదనపల్లిలో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ ఉన్నారు. దర్శన భాగ్యం ప్రతి ఒక్కరూ కలగజేసుకోవాలి. గోవింద గోవింద. సో అంటే మామూలుగా తిరుమలకి వెళ్తారు కదా మేడం, తిరుమలలో చూసుకుంటే చాలా రద్దీగా ఉంటుంది. సో సేమ్ ఇట్లా మెటికలు ఎక్కే ఇది చేస్తూ అంటారు. అక్కడ ఫీల్ ఎలా ఉంటుంది అంటే గోవిందలు అంటే నెంబర్ ఆఫ్ ఎక్కడికి నుంచి వస్తే అదర్ స్టేట్ నుంచి వస్తుంటారు. అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు ఆ శ్రీహరి. కాబట్టి అండి, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, బాగలేని వాళ్ళు ఉంటారు, అయ్యో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. సాక్షాత్తు మన దైవం మన దగ్గరే ఉన్నప్పుడు దర్శించుకోవాలి కదండి. అందులో మన మదనపల్లిలో ఉన్నాడు, మన స్వామి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే. మేము ఇక్కడే మదనపల్లిలో ఉంటాము. శ్రావణ మాసం శనివారం, ఆఖరి శనివారం దేవుని దర్శించుకోవడం చాలా భాగ్యంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ అనుకున్నవన్నీ చాలా బాగా నెరవేరుతాయి. తిరుమల కొండకి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే అన్ని కోరికలు తీరుతాయి. గోవింద. చాలా సంతోషంగా ఉంది కొండెక్కి దేవుని దర్శనం అయిన తర్వాత. శ్రావణ శనివారం ఎలా ఫీల్ అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాసుని చూసినట్టే ఉంది. అవునా? అంటే ఇక్కడ సపరేట్ గా బసినకొండకి ఒక విశేషం ఉందంట. ఆ విశేషం ఏమన్నా తెలుసా? అంటే ఇక్కడ ఆయన ఇక్కడ బరువు తట్టుకోలేక ఒక పాదం ఇక్కడ పెట్టినాడు. ఈ పాదం పెట్టి అన్ని చోట్ల పెట్టినాడంట. ఆయన ఏ కొండ తట్టుకోలేదు, ఇక్కడ మాత్రం ఆ పాదం తట్టుకుని, కాబట్టి అంత విశేషం ఇక్కడ. ఆయన పాదం ఉంది అక్కడ. అవునా? పాదం ఉంది, లోపల ఉంది. లోపల మీరు పూజారిని అడిగితే మీకు ఆయన పాదాలు చూపిస్తారు. ఆయన ఒక పాదం పెట్టారు. వెంటనే ఈ కొండకి షేక్ అయిపోయింది అనమాట. అందుకే ఆయన తిరుమల కొండకి వెళ్ళిపోయారని ఇక్కడ చెప్తున్నారు, పూర్వీకులు చెప్తున్నారు మీకు. ఓకే, మొత్తానికి ఆ తిరుమలకి ఇక్కడికి ఫీల్ ఎలా అనిపిస్తుంది మీకు? ఫీల్ బాగుంది, నాకు చాలా బాగుంది. కొండెక్కినట్టే ఉంది. అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే కొద్దిగా సాటిస్ఫాక్షన్ గా ఉంటది అనమాట. బసినకొండకి అయితే వచ్చేస్తాయి. ఈరోజు శ్రావణ శనివారము, చాలా విశేషమైన రోజు. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైట్ గా ఉంది బ్రో. తిరుమల కన్నా బసినకొండ చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా ఈజీగా ఉంది ఎక్కేదానికి కన్నా.
బట్ అందరూ అక్కడికి పోవడం కన్నా ఇక్కడికి రావడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అది చాలా చరిత్ర కలిగింది కదా. అవును, అక్కడికి వెళ్ళేదానికి కష్టంగా ఉంటుంది, ఇక్కడికి వెళ్ళేదానికి ఈజీగా ఉంది. కానీ దర్శనం కన్నా బాగా ఫ్రీగా జరుగుతుంది. అంత బాగా అనిపిస్తుంది ఫీల్. అవును బ్రో, అనిపిస్తుంది. అవును బ్రో, చాలా బాగుంది. ఇంకా అటు సైడ్ ఇంకా బాగుంది. అవును బ్రో, ఫుల్ ఎంజాయ్ బ్రో. రెండో వీక్ వచ్చిన. అవును బ్రో, శ్రావణ శనివారం రెండో వీక్. అవును బ్రో, అవును బ్రో, అంత బాగా అనిపించింది. అవును బ్రో. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. పైకి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది. పైన గుడి కాటికి పోయినాక బాగా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు బాగుంది. ఓకే, ఇప్పుడు బసినకొండ అంటే విశిష్టత ఏమన్నా మీకు తెలుసా? మనకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మీకు మెటికల్ ఎక్కడం కానీ? మెటికల్ ఎక్కేటప్పుడు కొంచెము పైకి పోలేమేమో అనిపించింది. ఇప్పుడు పైకి పోయినాక బాగా అనిపించింది. అంటే తిరుమల ఫీల్ అనిపిస్తుంది. అంటే తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. దేవుని దర్శనం అంటే ఏ పైన దేవుడు అంటే ఏ విధంగా పెట్టారు దేవుడు? వెంకటరమణ స్వామి పెట్టినట్లు ఇక్కడే పెట్టుకున్నారా? అంటే మీకు ఎవరు చెప్పారా? మీకు ఎవరు చెప్పారా ఇట్లా బసినకొండకు ఇట్లా విశిష్టత ఉండదని? మాకు ఫస్ట్ టైం ఇదే తెలియడము. కానీ మేము ఎవరు చెప్పారు మీకు? మా ఇంటి పక్కల వాళ్ళు ఏమని చెప్పారు? బసినకొండలో వెంకటరమణ స్వామి ఉన్నాడు అని చెప్పారు. వెంకటరమణ స్వామి ఉన్నాడు అందుకని పొమ్మని చెప్పారు. అందుకని వచ్చినారు మీరు? అందుకని వచ్చి. అంతే, లేకపోతే వచ్చిండ్రు? లేదు, రావాలని అనుకున్నాము. కానీ అందరూ చెప్తా అంటే వచ్చినాము. ఎలా అనిపిస్తుంది మీకు ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. హ్యాపీగా ఉంది. తిరుమల ఎక్కడట్లే ఉంది, అట్లనే అనిపిస్తుంది. ప్రతి శనివారం ఇక్కడ విశిష్టత చాలా పూజలు అన్ని జరుగుతాయంటారు. అవును, తెలుసు. మేము వచ్చాము. శ్రావణ శనివారం లాస్ట్ వారం అని వచ్చారు. సో పూజలు అంతా బాగా చేశారు? బాగా చేస్తారు. అన్నదానం అంతా బాగా పెడుతున్నారు ఇక్కడ. ప్రసాదం ఇస్తున్నారు. ఇంత దూరం ఎక్కి పోయిన వాళ్ళకి కొంచెం తిని ప్రశాంతంగా ఉండి రావచ్చు. మెడికల్ ఎక్కేటప్పుడు ఎలా అనిపించింది? కొంచెం దూరం చాలా కష్టం అనిపించింది, మళ్ళీ అయితే చాలా ఈజీ అనిపించింది. ఇందాక వచ్చేటప్పుడు కూడా పట్టుకుని ఎక్కేదానికి బాగుంటుంది. అదే నేను కూడా ఇందాక ఒక సగం ఎక్కి నుంచి అక్కడ నుంచి అంతా తిరుమలలో మోకాల పర్వతం అనేవి ఉన్నాయి అనమాట. సో ఆ ఫీల్ వస్తుంది అనమాట. అందుకనేసి అడుగుతాను. అవును, అక్కడ మధ్యలో వరకు అట్లా అనిపించింది, మళ్ళీ చాలా ఈజీ అనిపించింది. సైడ్ తిమ్మిలాగన్నా కట్టాలి, ఏదైనా ఇంకొంచెం కడితే కన్నా ఎక్కేదానికి బాగుంటుంది. వాళ్ళు కూడా అదే విధంగానే చూస్తున్నారు. గ్రిల్స్ చేయాలని, ఈ సైడ్ ఆ సైడ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని ఆలోచనతో అయితే చాలా బాగుంది. దేవుడు చాలా కలగా ఉన్నారు, బాగున్నారు. ఇదే భూదేవి సమేతంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. ఓం నమో నారాయణాయ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్. కలియుగ అవతార పురుషుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఆ కాలంలో ఏదన్నా కొండపైన నివాసించి తన కలియుగంలో వచ్చే భక్తులకి ప్రసాదాలను అన్నీ వినియోగం చేయాలని ఆయన మనసుతో కోరుకొని ఒక్కొక్క కొండపైనను పాదాలు పెడుతున్నారు. అలాగే ఈ కొండపైనను తన కుడి పాదాన్ని పెట్టి మోపినాడు. మోపితే ఇక్కడ పెద్ద పెద్ద గుండెలు అవన్నీ కిందకి రాలి ఆ బరువుకి వైబ్రేషన్ వచ్చి కొండ తాకట్టు తట్టుకోలేదు. దానివల్ల కలియుగంలో ఎక్కువ భక్తులు నన్ను చూసేకి ఎక్కువ భక్తులు వస్తుంటారు. దానివల్ల ఆయన ఇక్కడ ఈ కొండ తట్టుకోలేదని తిరుమలకి వెళ్ళి ఆడే నిలిచి ఆడ చూస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శనివారాల్లో చాలా వైభోగంగా జరుగుతుంది. పొద్దున్నే లేచి 4 గంటలకి, తెల్లవారు 4 గంటలకే అభిషేకాలు, అలంకారాలు అవన్నీ జరుగుతుంది. తీర్థ ప్రసాదాలు. సాయంకాలం అయితే ఊరేగింపు కింద గిరి ప్రదక్షిణం చేస్తాము. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవిని తోళ్లలో నివలుసుకొని ఒక గిరి ప్రదక్షిణం చేస్తాము. ఇలా హోమాలు వరాణాలు చేసుకుంటాము. ప్రతి శనివారం గుడి తీసింటుంది. శ్రావణ మాసం కాగానే ఎన్ని శనివారాలు తీస్తాము. పొద్దున్నే 7:30కి అసలు వచ్చి ఉదయాన్నే స్వామికి అభిషేకాలు చేసి, నైవేద్యాలు చేసి, అలంకారాలు చేసి పోతుంటాము. అందరూ ఎక్కువగా భక్తులు వస్తుంటారు. మన మదనపల్లె కాక చుట్టుముట్ట పల్లెల నుంచి ఇట్లా పలంనేరు, తిత్తూరు, వాయల్పాడు, ఇప్పటి నుంచి కర్ణాటక నుంచి ఎక్కువగా మందులు వచ్చి దర్శించుకుంటారు. ఎవరికి పెళ్లి కాలేదో, ఎవరికి బిడ్డలు కాలేదో వాళ్ళు ఏమన్నా వచ్చి స్వామివారిని మొక్కుంటే శ్రీవారు
ఖచ్చితంగా అన్ని ప్రసాదిస్తారని వేడుకుంటున్నాను. స్వామి, పూర్వము ఈ బసినికొండని బసవన్న కొండ అని పిలిచేవారు. బసవన్న కొండ దానికి ఇది కలియుగము స్టార్టింగ్ లో నేను చెప్పిండేది. అది కలియుగం అయిపోయినాక రాజులు మహారాజులు పాలేగారులు, ఇప్పుడు పుంగునూరు పాలేగారులు ఉండ్రి, అప్పుడు మదనపల్లిలోను పాలేగారులు, వాయల్పాడు అట్లా పాలేగారులు ఉంటా ఉండ్రి. అది ఇది బసినికొండ, బస్సన్న కొండ, అది మాదన్న కొండ. ఇప్పుడు అది మాది కొండ అంటారు, అది మాది కొండ కాదు, అది మాదన్న కొండ అని దాని పేరు. విశిష్టాలు ఉంది. ఇక్కడ కింద శివాలయం ఉంది, మడిక్కాయల శివాలయము. అది వచ్చేసి ఆ కాలంలోనే రాజా మహారాజుల కాలంలో నుంచి ఉండేది. అది ఉద్భవం అయిండేది శివలింగం, స్వయంభూలింగం ఉద్భవం అయిండేది. స్వయంభూగా భూమి నుంచి ఉద్భవం అయిండేది. ఫస్ట్ అది మాత్రం ఉంది. మడిక్కాయలు అంటే పొలాల్లో దాటుకొని పోతా ఉంటారంట ఆ గుడి చూసేకి. అప్పుడు రోడ్లు వ్యవస్థలు ఏమి ఉంటా ఉండలే. ఆమెకి బహుమని సుల్తాన్లు ఆయన మా టిప్పు సుల్తాను వాళ్ళ పాలేగారులంతా కలిసేకి మదనపల్లికి వస్తా ఉండే. ఇదంతా నాకెసలు తెలుసు అంటే బీటీ కాలేజ్ లో లైబ్రరీ ఉంది. లైబ్రరీలో ఈ మదనపల్లి చరిత్ర గురించి బాగా శాసనాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ పూజ చేస్తా ఉండంటే నాకు కొన్ని తెలిసింటే కదా నేను కొంతమందికి చెప్పగలను. ఫస్ట్ కింద కొండ, ఇదంతా కొండే. అవును, ఓకే స్వామి. ఒక నిమిషం. అది పాదం, అది పాదం అంటే నీట్ గా తీసి అంత ముందర వచ్చేసి తీయండి. తీనా పక్కరా తమ్ముడా, చిన్నడా పక్కరా. కనిపిస్తా ఉందా? అది పాదం, ఇక్కడ మోపిండే పాదం. అది ఒక కుడి పాదం పెట్టిందేనే కొండ అదిరి పెద్ద పెద్ద గుండ్లంతా వెళ్ళిపోయానంట. ఇంకా కలియుగంలో నన్ను చూసేకి ఎక్కువగా భక్తులు వస్తారు. నా బరువే ఈ కొండ తట్టుకోలేదు. అయితే ఇది చూసేకి ఏనుగు ఆగొట్టుంది. ముందర వెనక వీపు, ఆ వీపు పైనే పాదాలు పెట్టిండేది. ఏనుగు పైన ఉంటుంది అనేసి ఈయన ఇక్కడ పాదాలు ఇక్కడ నిలిచేద్దాము, ప్రశాంతంగా ఉంది, చుట్టూరా కొండలు, వాతావరణం బాగుంది అని ఆయనకి కొండ నచ్చి దీనిపైన పాదం పెట్టిందనే కొండ రొంత వైబ్రేషన్ అయింది. ఎలా అంటే కలియుగంలో ఆయన అనుకునింది ఏడన్నా నిలిచిపోవాలా. ఈ కలియుగం అంతిమయ్యేకి ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి. అంతవరకు నా భక్తులు నా కోసం వస్తా ఉంటారు. ఆయన చేసిండే పెళ్లి కోసం వడ్డీని తీర్పేకి ఈ కలియుగం అంతమయ్యే వరకు ఎంతన్నా మనం డబ్బులు వేసినానో అది సాల్దు, కుబేరునికి అప్పు తీర్పే కాదు. అలాగని ఆయన ఇక్కడ ఒక పాదం మోపినాడు. కలియుగంలో నేను భూమి పైన ఉంటే నా భక్తులు వచ్చి నా దీన్ని తిరుపుతారని. అప్పుడు ఈడపై కాలు పెట్టిందని ఇట్లా గుండు రాలిపోయి గుండ్లంతా కింద పడిపోతే తట్టుకోలేదు అని ఈ నుంచి ఆయన శేషాచలం పోయి శేషాచలం అడవిలో నిలిచి ఆడ నిలిచిపోయినాడు. అది ఇక్కడ చరిత్ర. ఫస్ట్ ఇడికి ఉట్ట ఏమి ఉండలే, ఈ గేటు ఇదవన్నీ ఏమి విగ్రహాలు ఏమి ఉండలే. ఉట్ట ఇది గూడాగట్టు ఉంటా ఉండే, గొర్రెలు మేపేవాళ్ళు. ఇది ఒకే పాదం ఉండింది. ఆ కాలంలో ఉట్ట ఈ పాదానికి మాత్రమే కుంకుమార్చన మాత్రమే చేస్తా ఉండ్రు, పుష్పార్చన కాదు, కుంకుమార్చన మాత్రమే చేసుకొని పోతా ఉండ్రంట. అంటే ముందు అంటే తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ గుడి కట్టించారని చెప్తున్నారు. నిజమేనా? కృష్ణదేవరాయలు కాదు, శ్రీకృష్ణదేవరాయలు ఇంకా నెక్స్ట్ వాళ్ళ సంతానము ఆయన ఇది చూసినారు. ఈ కొండపైన చూసి ఇక్కడ గుడి కట్టిద్దాము అనుకొని ఉండింది. ప్రస్తుతము ఆమెకి ఏదో యుద్ధ కాలంలో ఆయన అక్కడికి వెళ్ళిపోయి గాయపడి ఆయన కొన్నాళ్ళు ఇదే అయిపోయా. పరుపు పైన పడుకునేసినప్పుడు వాళ్ళ వంశస్థులే ఆయన కళ్ళు వచ్చి వెంకటరమణ స్వామి చెప్పినాడంట, నేను అక్కడ నా పాదాలు మోపిన్నాను, నాకు ఒక గుడిని కట్టించండి అని చెప్పినాడు. అప్పుడు ఆ గుడిని ఈ పాదాలు వచ్చి వాళ్ళు ఎదికిన్నారు, కొండంతా ఎదికిన్నారు ఎక్కడుంది ఈ పాదాలని. ఆమెడికి ఆ పాదాలను చూసి ఆమెడికి గుడి కట్టినది. ఇది క్రిస్త శక పూర్వము ఒక 500 years పైన అయిపోయింది. 500 సంవత్సరాలు 500 years పైనే అయిపోయింది. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శనివారం బసినకొండ ఎక్కడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ అది కాకుండా వెంకటరమణ స్వామి మొట్టమొదటిసారిగా ఇక్కడ పాదం పెట్టి తర్వాత తిరుమల కొండకి వెళ్ళాలని ఇక్కడ ప్రతీతి. సో ప్రతి శనివారం శ్రావణ మాసమే కాకుండా ప్రతి శనివారం కూడా భక్తులు వస్తూ ఉంటారు, ముక్కుకొని వెళ్తూ ఉంటారు. స్వామివారి విగ్రహం ముందుగా స్వామివారి విగ్రహం లేకుండా ఉండే. ఈ మధ్య కాలంలో భక్తులు రాకపోకల దృష్ట్యా విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముందు ఇప్పుడైనా ఇక్కడ మెట్టుకులో ఏర్పాటు ఉంది, ముందు ఏర్పాటు లేకుండా ఉండే. మొత్తం అంతా రాళ్ళ మీద ఆధారంగానే కొండపైకి వస్తుండే వాళ్ళు. భక్తుల సౌకర్యార్థం మెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.